వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం విపరీత పరివృత్త వక్రాసనము. ఇక్కడ విపరీత పరివృత్త వక్రాసనము ఈ రెండు అడ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్. విపరీత అంటే ఆపోజిట్, పరివృత్త అంటే ట్విస్టింగ్ కూడా ఆపోజిట్ వైపు చేయడం అన్నమాట. ఈ రెండు శబ్దాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు యాక్షన్స్ చేస్తూ మనము వక్రాసనం చేస్తున్నాము. వక్రాసనము కింద కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. వక్రంగా తిరగడము అంటే కూర్చొని ట్విస్ట్ చేయడం అన్నమాట. ట్విస్ట్ మనము సాధారణంగా రెగ్యులర్ లైఫ్లో చేయము, కేవలం యోగాలోనే చేస్తాము. ఈ ట్విస్ట్ చేయడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ట్విస్ట్ చేసిన ఆసనాలన్నీ మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా చాలా మంచివి. కాబట్టి వాళ్ళు ఈ ఆసనాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈరోజు చేసే ఆసనము అంత కష్టంగా ఉండకపోకపోయినా ఈ ఆసనము ఈజీగా ఉన్నా మన కాళ్ళని ఆ విధంగా పెట్టడము కొంతమందికి కష్టంగా భావిస్తారు. ఈ యొక్క ఆసనం మనము బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా చేయాలో చూద్దాము. బోల్స్టర్ని ఈ విధంగా ఒకవైపు తెచ్చిపెట్టి కూర్చొని కాళ్ళని సూటిగా చేద్దాము. ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి చేతులని వెనకాల పెట్టేసి కాళ్ళ వేలని ముందు కనండి, మన వైపు లాగండి, ముందు కనండి, మన వైపు లాగండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము కాళ్ళని ముందు కనడము వెనకాల కనడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ విధంగా చేసి దీని తర్వాత కాళ్ళని ఈ విధంగా గుండ్రంగా తిప్పండి. క్లాక్ వైజ్లో 5 నుంచి 6 సార్లు తిప్పేసి యాంటీ క్లాక్ వైజ్లో కూడా అదే విధంగా మనము గుండ్రంగా తిప్పాలి. దీని తర్వాత కుడి కాళ్ళని పైకి చేసి ఈ విధంగా పైకి కిందికి అనాలి. ఇక్కడ చేతులని ఇంటర్లాక్ చేద్దాము. కాళ్ళని ఈ విధంగా గుండ్రంగా తిప్పేసి రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పండి. వేరే కాళ్ళని కూడా అదే విధంగా గుండ్రంగా తిప్పండి. రివర్స్గా కూడా కాళ్ళని తిప్పవచ్చు. దాని తర్వాత కాళ్ళని కింద పెట్టేసేయండి. ఇక మనము కాళ్ళని ఈ విధంగా షేక్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కొన్నిసార్లు కాళ్ళని ఈ విధంగా షేక్ చేసి దాని తర్వాత కుడి కాళ్ళని పైకి చేసి టోని ఈ విధంగా ముందుకనండి. ఈ విధంగా అని ఇక్కడ మనము మళ్ళీ కాళ్ళని పల్స్ చేద్దాము. రెండు కాళ్ళని కూడా అదే విధంగా అని కాళ్ళని పల్స్ చేయండి. ఈ విధంగా చేసి చేతులను వెనకాల తీసుకెళ్ళి తొడలని దూరంగా దగ్గరగా తెచ్చేసేయాలి. ఇది కింద కూర్చొని చేస్తే చాలా మంచిది. బోల్సర్ని పైన కూర్చొని చేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ పర్వాలేదు. ఈ విధంగా చేసిన తర్వాత మనము కాళ్ళని దండాసనంలో అలానే పెట్టేసి కేవలం శరీర పై భాగాన్ని వార్మప్ చేద్దాము. చేతులని ఈ విధంగా అని కిందికి చేస్తూ ఉండండి. ఓ 10 నుంచి 15 సార్లు ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా కుడివైపు ఎడమ వైపు బెండ్ అవ్వాలి. దాని తర్వాత పైకి వచ్చేసి అలానే కూర్చొని ట్విస్ట్ అవుదాము. సెకండ్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ అవ్వండి.
రెండో వైపు కూడా ట్విస్ట్ చేసుకుందాము. ఈ విధంగా ట్విస్ట్ చేసిన తర్వాత కాలుని ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టి మనము కుడివైపు ట్విస్ట్ అవ్వడాన్ని వక్రాసనం అని అంటాము. అయితే ఇక్కడ మనము పాదాన్ని సేమ్ సైడ్ పెడుతున్నాము. పాదాన్ని విపరీత సైడ్లో పెట్టండి, ఆపోజిట్ సైడ్లో పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఈ విధంగా తిరగడాన్ని వక్రాసనం అని అంటారు. అయితే మనము ఇటువైపు తిరగకుండా ఇటువైపు తిరిగి ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఇలా తిరగడంతో ఏమవుతుంది, ఇక్కడ మనము మన కాలు మడమని పట్టుకొని ఈ వైపు ట్విస్ట్ అవ్వాలి. మరీచి ఆసనంలో ఏ విధంగా అయితే మనము ట్విస్ట్ అవుతామో ఆ విధంగా ఇక్కడ ట్విస్ట్ అవుతున్నాము. ఈ మోచేతిని మోకాలికి ప్రెస్ చేయండి. మోకాలని మోచేతికి ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ ఇటువైపు తిరగాలి. కావాలంటే కాళ్ళ వేళ్ళని కూడా ఈ విధంగా పట్టుకోవచ్చు, కానీ అవసరం లేదండి. ఇలా పెట్టి మీరు ఆసనం చేసినట్టు అయితే మంచిది. దీన్ని మనము పరివృత్త విపరీత వక్రాసనం అని అంటున్నాము. ఇక్కడ మనము విపరీత దిశలో తిరుగుతున్నాము, ఈ దిశలో తిరగటం లేదు. పరివృత్తంగా కాలు ఇక్కడ పెట్టకుండా ఇక్కడ సైడ్ పెడుతున్నాము, కాబట్టి దీన్ని మనము పరివృత్త వక్రాసనం అని అంటున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు వీపుని బాగా నిటారుగా చేయాలి. ఇక్కడ గూని రాకూడదు. ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశంలో వీపుని నిటారుగా చేస్తున్నప్పుడు ఎక్కడ స్ట్రెచ్ అనుభవిస్తున్నాము. కాలు ఈ విధంగా పెట్టినందుకు ఈ యొక్క తొడలో బాగా స్ట్రెచ్ ఉంది. అదే మనం ఎప్పుడైతే ఈ విధంగా ట్విస్ట్ అవుతున్నామో ఈ యొక్క పొట్ట భాగంలో ఈ యొక్క భాగంలో స్ట్రెయిన్ అనేది పడుతుంది. అలానే ఈ కుడి తొడ బయటి భాగం వైపు పాకెట్ ఎక్కడైతే ఉంటుందో మనము మన ప్యాంట్ జేబు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ప్రదేశంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. ఇక్కడ మనము తొందరగా చేయకుండా కొన్ని నిమిషాల పాటు ఈ ఆసనంలో అలానే కూర్చోవాలి. మెడని బాగా తిప్పకూడదు, మెడలో పెయిన్ అనేది రావచ్చు. ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా కుడికాల్ని స్ట్రైట్ చేయవచ్చు. ఈ కుడికాలు బయటి భాగంలో స్ట్రెచ్ పడింది కాబట్టి దీన్ని మనము ఈ విధంగా షేక్ చేసుకోవచ్చు. దీని తర్వాత కుడికాల్ని అలానే పెట్టి ఎడమ పాదాన్ని పరివృత్తంగా తీసుకెళ్ళండి. ఈ విధంగా ట్విస్ట్ చేయాలి. కుడికాలు వేళ్ళు ఈ విధంగా మన వైపు లాగి పెట్టాలి. విపరీత దశలో వక్రాసనం ఈ దిశలో ఉంటుంది, ఇలా కాకుండా ఈ దిశలో వెళ్తున్నాం మనము, కాబట్టి విపరీత అని అన్నాము. విపరీతంగా తిరుగుతూ మన చెస్ట్ని కుడివైపు ట్విస్ట్ చేయాలి. దీన్ని మనము సేమ్ సైడ్ ట్విస్ట్ అని అనవచ్చు. దీన్ని మనము ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ అని అంటాము. సేమ్ సైడ్ ట్విస్ట్, ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ రెండు బాగా మన శరీరంపై పనిచేస్తాయి. అయితే సేమ్ సైడ్ ట్విస్ట్ కొద్దిగా తక్కువగా పనిచేస్తుంది, కానీ ఈ యొక్క ఆసనంలో ఆ సేమ్ సైడ్ ట్విస్ట్ ఈ వీపు వెనకాల ఉండే కండరాలపై బాగా పనిచేస్తుంది. ప్యాంక్రియాస్పై ట్విస్ట్ సాధారణంగా ఎక్కువ పనిచేస్తుంది, కానీ వీపు వెనకాల ఉండే కండరాలపై ఈ యొక్క ట్విస్ట్ బాగా పనిచేస్తుంది. చూడండి, నా ఎడమ భుజము ఏ విధంగా తిరుగుతుందో. ఎడమ భుజాన్ని ఇంకా ఎక్కువగా ఇటువైపు తెచ్చి కుడి భుజాన్ని వెనకాల వైపు చేయండి. ఈ మోకాలు కింద పడరాదు, ఈ విధంగా ఉండాలి. మోకాల్ని ప్రెస్ చేయడం రెండు అవుతూ ఉండాలి. అలా అవుతూ ఈ ఆసనాన్ని చేయండి. ఈ యొక్క ప్రదేశంలో ఎలా అనిపిస్తుందో గమనించి దాని తర్వాత కాలుని సూటిగా చేసి ఈ కాలుని కూడా మనం బాగా షేక్ చేద్దాము. అలా షేక్ చేసిన తర్వాత మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఏ విధంగా రిలాక్స్ అవ్వాలి? పరివృత్త ఆసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా ట్విస్ట్ చేద్దాము. ఇంతకుముందు అటువైపు ట్విస్ట్ చేస్తాం కాబట్టి ఈసారి ఆపోజిట్గా ట్విస్ట్ చేద్దాము. ఈ విధంగా ట్విస్ట్ అవ్వండి. ఇలా విపరీత ట్విస్ట్, పరివృత్త ట్విస్ట్ రెండు చేయడం వలన మన సైడ్ భాగాలు ప్యాంక్రియాస్ ఇంకా లివర్పై బాగా ప్రభావం పడుతుంది. ఈ రెండు కండరాలు బాగా ఉన్నట్టయితే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధి వాళ్ళకు ఈ ఆసనం చాలా మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి ఇప్పుడు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి.
నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. విపరీత పరివృత్త వక్రాసనము ఈరోజు చేసే ఆసనము. పరివృత్తంగా ఉండే ఆసనాలు చేయడం వలన మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా లాభం కలుగుతుంది. మధుమేహ వ్యాధి ఉన్న తర్వాత ఇలాంటి ఆసనాలు చేయాలా? కాదండి. ఈ వ్యాధి రాకముందు కూడా ఇలాంటి ఆసనాలు చేస్తే వ్యాధిని మనము ఎంత లేట్గా వచ్చేలాగా చూసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు 40 సంవత్సరాలలో ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటే దాన్ని మీరు 45-50 వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో ఇలాంటి వ్యాధులు రావు. ఒకవేళ వచ్చిన షుగర్ లెవెల్స్ అవన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ట్విస్టెడ్ ఆసనాస్ కంపల్సరీగా చేయాలి. ముందుగా మనం ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఇలాంటి ఆసనాలు ఎలా చేయాలో చూద్దాము. చేతులను చెరోవైపు పెట్టండి. శ్వాస తీసుకుంటూ చేతులని తలపై నమస్కారంలో తీసుకెళ్ళి మళ్ళీ కిందికి తీసుకొని రావాలి. ఇలా భుజాలని 10 to 15 టైమ్స్ చేతులని పైకి కిందికి అనాలి. ఇలా అనడం వలన వీపు భుజాలు అంతా నిటారుగా అయిపోతుంది. వీపుని నిటారుగా చేయకుండా ఆసనాలను చేసినట్టు అయితే మన లోవర్ బ్యాక్లో పెయిన్ అనేది రావచ్చు. కాబట్టి ఈ విధంగా చేతులని పైకి కిందికి అనాలి. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రండి. దీని తర్వాత ఒక చేతిని కింద పెట్టేసి ఒకవైపు ఇలా ట్విస్ట్ అవ్వాలి. రెండో వైపు అదే విధంగా ట్విస్ట్ అవుదాము. ఇలా రెండు వైపులా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఇలా కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఇలా కుడివైపు ట్విస్ట్ అయినప్పుడు పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ పొట్టని బాగా ట్విస్ట్ చేయండి. నార్మల్గా వచ్చేసి రెండో వైపు ట్విస్ట్ చేయాలి. మొదటి వైపు, రెండో వైపు. మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు. దాని తర్వాత కూర్చొని నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. కొంత సమయం పాటు ఈ విధంగా రిలాక్స్ అయ్యి పైకి వచ్చేయాలి. శరీర పై భాగాన్ని మనము బాగా వార్మప్ చేస్తాము. ఇక మనము కాళ్ళని వార్మప్ చేద్దాము. దండాసనంలో ఈ విధంగా కూర్చొని కాళ్ళ వేలని మన వైపు లాగి ముందు వైపు అనండి. మన వైపు లాగి ముందు వైపు చేయండి. ఇలా కొన్నిసార్లు మనము కాళ్ళని ముందుకి వెనకాలకి చేసిన తర్వాత కాళ్ళని మన వైపు లాగుతూ ఆ కుడి కాళ్ళని కొద్దిగా గాలిలో పైకి తీసుకెళ్ళండి. అక్కడ స్థిరంగా అలానే పెట్టాలి. కాలుపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ అక్కడ అలానే ఉండండి. దాని తర్వాత కాలుని పైకి కిందికి అనాలి. వీపుని వెనకాలకి చేసి ఉండకుండా కొద్దిగా ముందుకు అంటూ దాని తర్వాత గుండ్రంగా కాలుని తిప్పండి. రివర్స్గా కూడా తిప్పాలి. రెండు కాళ్ళని కూడా అదే విధంగా చేయండి.
రివర్స్గా కూడా చేయండి. దాని తర్వాత ఎడమ కాల్ని ఫోల్డ్ చేద్దాము. ఈ పాదాన్ని సాధారణంగా వక్రాసనం చేసినప్పుడు ఎడమ కాల్ని ఎడమ వైపు పెడతాము. అలా పెట్టకుండా ఆపోజిట్ వైపు పెడతాము. ఇలా కుడి కాలు బయట భాగంలో పెడదాము. దీన్ని పరివృత్తంగా అంటాము. వక్రాసనంలో జనరల్గా మనము ఎడమవైపు ట్విస్ట్ అవుతాము. అలా ఎడమవైపు ట్విస్ట్ అవ్వకుండా విపరీత దిశలో ట్విస్ట్ అవుతున్నాము. అంటే కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. దీన్ని మనము విపరీత పరివృత్త వక్రాసనం అని అంటాము. ఇక్కడ ఎడమ చేతిని ఆ మోకాలు బయట భాగంలో తీసుకుని వచ్చేసి ఆ పాదాన్ని మన కుడికాలు షిన్పై పెట్టండి. ఇలా పెట్టి వీపుని సూటిగా చేయాలి. ఇక్కడ కుడికాలు వేలు లేజీగా పెట్టకుండా మీ వైపు లాగి పెట్టాలి. ఇక్కడ ఆ మోకాలు చేతిపై బాగా ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. చెయ్యి మోకాల్ని బాగా ప్రెస్ చేస్తుంది. చేతిని బాగా మోకాలు ప్రెస్ చేయడం వలన మనము బాగా కుడివైపు ట్విస్ట్ అవుతున్నాము. అదే చెయ్యి మోకాలుపై ప్రెషర్ పెట్టడం వలన ఈ తొడ సైడ్ భాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. ఈ రెండింటిని బాగా గమనించండి. కొంత సమయం పాటు ఉండవచ్చు. కావాలంటే కళ్ళని మూసివేసి కూడా కొంత సమయం పాటు ఇక్కడ ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా కాలుని మార్చుతాము. రెండో వైపు ఆ కుడి పాదాన్ని ఎడమ వైపు తీసుకెళ్ళి పెట్టి కుడి చేతిని పైకి తీసుకెళ్ళి ఈ విధంగా ఎడమ షిన్ భాగాన్ని పట్టుకొని ట్విస్ట్ చేద్దాము. చూసారు కదా, ఈ ఆసనం పేరు విపరీత పరివృత్త వక్రాసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు, కాళ్లకు చాలా చాలా మంచిది. భుజాల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా మధుమేహం అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. టోటల్ శరీరం అంతటికి కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. ఛాతీని బాగా ట్విస్ట్ చేయండి. వీపుని నిటారుగా పెట్టండి. ఎడమ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. కళ్ళని మూసివేసి కూడా ఈ వక్రాసనంలో ఉండవచ్చు. ఈ విధంగా ఈ ఆసనాన్ని చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. కౌంటర్ ఆసనానికి మనము నార్మల్గా సుఖాసనంలో కూర్చొని సుఖాసనంలో ట్విస్ట్ చేయబోతున్నాము. దీన్ని మనము పరివృత్త సుఖాసనం అని అంటాము. ఈ పరివృత్తమైన ట్విస్ట్ని చేస్తున్నాము. జనరల్గా మనము సేమ్ సైడ్ ట్విస్ట్ చేసాము. మరీచినాసనం లాగా ట్విస్ట్ ఈ ఆసనంలో చేసాము. కాబట్టి ఇక్కడ పరివృత్తంగా తిరిగి ట్విస్ట్ చేస్తున్నాము. దీని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు, భుజాల కండరాలు, అలాగే కాళ్ల కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు పైన ఉన్న మోకాలు ఇలా కింద పడిపోకుండా చూసుకోవాలి. అలానే ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తున్నామో ఎక్కువగా మెడలో ట్విస్ట్ చేసినట్టు అయితే వీపులో మెడలో ఇబ్బంది అని కావచ్చు. ఛాతీలో ట్విస్ట్ బాగా అవ్వాలి, పొట్టలో కూడా ట్విస్ట్ అవ్వాలి. చాలామంది వ్యక్తులు కేవలం ఛాతీలో మెడలో ట్విస్ట్ చేస్తారు, పొట్టలో ట్విస్ట్ చేయరు. అలా చేయడంతో ఈ యొక్క ట్విస్ట్ పని కాదు. అలానే ఏ కాలైతే స్ట్రైట్గా ఉందో ఆ కాళ్ళ వేలని మన వైపు బాగా లాగాలి. అలా లాగుతూ ఉంటే మంచిది. ఏ మోకాలనైతే మనం ఫోల్డ్ చేస్తామో ఆ మోకాలు మోచేతికి గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ మోచేతిని ఆ మోకాలుకి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా రెండు విపరీత దిశలో ఒకదానికొకటి కంప్రెస్ చేస్తున్నాయి.
దాంతోనే మన శరీరంలో ఆ ట్విస్ట్ ఏర్పడి ఆ ట్విస్ట్పై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో విపరీత పరివృత్త వక్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.